తిరుమలలో జరిగినటువంటి ఈ సంఘటన కోసం మీరు ఉంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. వెంకటేశ్వర స్వామి వారి పూజకు కావలసినటువంటి పూల కోసం అనంత్ తల్వార్ అనే ఒక భక్తుడు ఒక విశాలమైనటువంటి పూల తోట పెంచాలని అనుకుంటాడు. కానీ పూల తోటకు చాలా నీళ్లు అవసరమని ఒక చెరువుని తవ్వటం ప్రారంభిస్తాడు. అనంత్ తల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతూ ఉంటే నిండు గర్భిణి అయినటువంటి తన భార్య ఆ తవ్విన మట్టిని గంపలో పోసి దూరంగా పడేసి వచ్చేదంట. ఇదంతా గమనిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఒక బాలుని రూపములోకి మారి ఆ మట్టి కుండను నాకివ్వండి, నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడంట. కానీ అనంత్ తల్వార్ దానికి ఒప్పుకోడంట. కానీ అయినా కూడా తన భార్య తనకు తెలియకుండా మట్టిని తీసి ఇస్తుంటే బాలుడు రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు ఆ మట్టిని దూరంగా పడేసి వచ్చేవారంట. ఇదంతా గమనించినటువంటి అనంత్ తల్వార్ కోపంతో చేతిలో ఉన్నటువంటి గుణపాన్ని స్వామివారిపైకి విసురుతాడంట. ఆ గుణపం బాలునికి గడ్డానికి తగులుతుందంట. దాంతో వెంటనే ఆనంద నిలయానికి వెళ్ళిపోయి మాయమైపోతారంట. పని ముగించుకొని ఆలయానికి తిరిగి వచ్చినటువంటి అనంత్ తల్వార్ గర్భగుడిలో స్వామివారి గడ్డం నుంచి రక్తం రావడం చూసి గుండెల పగిలేలా ఏడుస్తూ తనను క్షమించమని వేడుకుంటాడంట. గాయం నుండి కలిగినటువంటి నొప్పికి ఉపశమనంగా గడ్డం పైన పచ్చకర్పూరాన్ని రాస్తాడంట. ఆ రోజు నుంచి స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం రాయటం ఆచారంగా మారిపోయిందంట. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.